ప్రచారాల వెనక వాస్తవం ఏంటి? ప్రస్తుతం సీట్ల విషయంలో ప్రచారాలతోటే మొత్తం వివాదం అంతా రాజుకున్నట్టుగా తెలుస్తోంది. సో విశాఖ జనసేనలో టికెట్ల రచ్చకు సంబంధించిన వార్త, దక్షిణ సీటును వంశీకృష్ణ యాదవ్ కు కేటాయిస్తారంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో స్థానిక జనసేన కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గ నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు. 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతకు టికెట్ కేటాయించడం సరికాదని, ఇక్కడి పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏం జరుగుతోంది, అక్కడ రూమర్స్ ఎలా ఉన్నాయి, నిజంగా వాస్తవాలు ఏంటి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జనసేనలో చేరిన వంశీకృష్ణన్ ఇప్పుడు టికెట్ కష్టాలు వెంటాడుతున్నాయి, టెన్షన్ పెడుతున్నాయి అన్నట్టుగా మనం చూడొచ్చా? ఏం తెలుస్తుంది? బికాస్ అక్కడ రూమర్స్ వస్తున్నాయి చాలా మంది, కానీ వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏమైనా హింట్ అందుతోందా నిజంగా టికెట్ ఎవరికి కేటాయిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా వంశీకృష్ణకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇక్కడ కూడా ఎదురవుతున్నాయని చెప్పాల్సిన సందర్భంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు జనసేన నేతలు జై జనసేన అంటూనే మరొకవైపు ఖచ్చితంగా వంశీని పోటీ చేయకుండా నిలువరించాల్సిన బాధ్యత మా పైన ఉంది అంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన చేస్తున్నారు. లేకపోతే అందుకోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్తున్నారు. వాస్తవానికి విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని జనసేన దక్కించుకోవడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ వచ్చిన సీటుని ఒకవైపు సీటు దక్కిందన్న ఆనందం జనసేన శ్రేణుల్లో ఉంటే మరొకవైపు అసమ్మతి రాగాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సాదిక్ ప్రస్తుతం అంతా ఉన్నారు, స్థానిక కార్పొరేటర్. ఏంటి ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? వంశీకి ఇవ్వడంలో ఏదైనా ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? అంటే ముఖ్యంగా ఎక్కడ కూడా పార్టీ అధికారికంగా కూడా ఎక్కడ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి అని చెప్పేసి ప్రకటించడం మేమైతే చూడలేదు. అలాగే పార్టీ కూడా మాకు ఎక్కడ పిలిచి చెప్పలేదు. అయితే ఆయన ఏంటంటే మేము నియోజకవర్గాన్ని నేనే అభ్యర్థి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీ నిజంగానే ఆ ఆలోచనలో ఉంటే ఆ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పేసి తెలియపరచడానికే మీడియాకి సమావేశం నిర్వహిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టుగా ఉన్న ఒక లెటర్ హెడ్ చూపిస్తున్నారు కదా, దాంట్లో ఆయన పేరు రాసినట్టుగా, అది అధికారికంగా? అంటే దాంట్లో సంతకం ఏం లేదండి. పార్టీ ఒఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా ఆ రోజు రిలీజ్ చేసింది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఏం చెప్పారంటే ఎన్నికల గురించి చర్చించడానికి సీనియర్ నాయకులతో ఆ రోజు మేము చర్చించాం అని చెప్పేసి ఒఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఒఫీషియల్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించినప్పుడు మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేయడం అది కూడా ఇబ్బందికరమైన వాతావరణం కదా పార్టీకి. మీరు నిజంగా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటే ఇట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి లాభం పొందుతుంది అనుకుంటున్నారు? అంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకున్నది 21 సీట్లు. ఆ 21 సీట్లు కూడా 100% గెలవాలి అని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు. సో 100% గెలవాలి అంటే ఇక్కడ స్థానికంగా ఎవరైతే బలంగా గెలవగలరో వాళ్ళకే సీట్ ఇస్తే 100% గెలుస్తారు. కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారే ఓపెన్గా ఆయన ఒక మాట చెప్తున్నారు, నేను భీమిలీ టికెట్ అడిగాను, నాకు భీమిలీ టికెట్ లేని పరిస్థితిలో నేను దక్షిణ నియోజకవర్గంకి వస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే స్థానికేతరులకి దక్షిణ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలోనే 2 సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది. అది కూడా విశాఖపట్నంలో ఆల్ టైమ్ రికార్డ్ సుమారు 50,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. సో అలాంటి వ్యక్తి అక్కడ చల్లని నోటు ఈ దక్షిణ నియోజకవర్గం చెల్లుతుందా? ఖచ్చితంగా. అంటే మీ ఇద్దరు యాస్పిరెంట్స్గా ఉన్నారు, కానీ మీకు టికెట్ దక్కలేదన్న అక్కస్తో పెట్టారని అనుకోలేమా? ఇది పూర్తిగా విరుద్ధం అండి. మా నాయకుడు జనసేన పార్టీ అధినేత, మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మా ప్రాంత ప్రజల మనోభావాలు తెలియపరచడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాం తప్ప పార్టీకి విరుద్ధంగా పెట్టే ప్రెస్ మీట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ వంశీని అభ్యర్థిగా ప్రకటిస్తే 100% ఈ ప్రాంత ప్రజలు విభేదిస్తున్నారు కాబట్టి, ఓడిపోతాడు కాబట్టి ఖచ్చితంగా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం వంశీకృష్ణ యాదవ్ గారిని దయచేసి ఆ నిర్ణయం తీసుకోకూడదని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఒక చరిత్ర ఉంది. 2009 కానీ 2014 కానీ 2019 కానీ ఇక్కడ ఒక మత్స్యకారైన అభ్యర్థి అయినటువంటి గణేష్ కుమార్ గెలిపించారంటే ఇక్కడ సామాజిక వర్గాలన్నీ కలిపి స్థానిక నాయకత్వం అందరూ కలిపి గెలిపించారు తప్ప పక్క నియోజకవర్గంలో వచ్చి గెలిపించలేదు. వంశీకృష్ణ యాదవ్ గారు అనే వ్యక్తి
వాళ్ళ సొంత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలోనే గెలవలేకపోయారు. ఇక్కడ ఎలా గెలుస్తారని మేము అడుగుతున్నాం. మీ దయచేసి పార్టీ అంత బలహీనంగా ఉందా? సామాజిక వర్గాల మీద ఆధారపడి ఉందంటారా? 100% రాజకీయాలంటేనే స్థానికత, సామాజిక వర్గాలు, కులాలు, మతాలు లేని రాజకీయం ఇంతవరకు భారతదేశంలో లేదని మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడారు కదా, మీకు కూడా టికెట్ వస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అట్లాంటి వాతావరణం లేదా, లేకపోతే రానందువల్ల మీరు ఇట్లా ఆవేదనతో పెడుతున్నారు అనుకోవచ్చు? అంటే నిజంగానే ఆవేదన ఉంది. ఆవేదన దేనికోసం అంటే జనసేన పార్టీకి అవకాశం వచ్చి ఆ అవకాశాన్ని మనం ఈ విధంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మాకు ఆ ఆవేదన ఉంది. ఇక్కడ పార్టీ ఇది జనసేన నేతలు విశాఖలో పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసమే మేము ముందుకు వెళ్తున్నాం. 98% స్ట్రైక్ రేట్ కావాలంటే ఇట్లాంటి క్యాండిడేట్లకు ఇస్తే సాధ్యం కాదు అన్నది మా అభ్యంతరం. స్థానికతను, స్థానిక సోషల్ ఇంజనీరింగ్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని నిర్ణయించాలి తప్ప గతంలో ఓడిపోయిన వ్యక్తికి ఇక్కడ ఎట్లాంటి స్థానం కల్పిస్తారంటూ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన వంశీ ఎలా రెస్పాండ్ అవుతారు, పార్టీ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన సందర్భం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.